ఎక్కడికి వెళ్తా ఉన్నారనంటే తెలియదు సార్, తెలియదన్నా, ఇక్కడ నుంచి పోవాలి, మా బంధువుల ఇళ్లకు పోవాలనే మాట చెప్తా ఉన్నారు. కానీ కనీసం ఒక్క బాధితుడన్నా కానీ రిలీఫ్ క్యాంపులకు మేము పోతా ఉన్నాము, రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది, రిలీఫ్ క్యాంప్ అక్కడ పెట్టారన్న మాట కనీసం ఒక్కడన్నా చెప్పాడని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క బాధితుడన్నా కానీ చెప్పాడని అడుగుతా ఉన్నా. మీరే విన్నారు, మీరే చూశారు. ఆ బాధితుడు నేను అడిగా, ఈ 2 రోజుల నుంచి కనీసం మీకేమైనా సహాయం అందిందా అని చెప్పి, కనీసం ఇంటికి వచ్చి ఎవడైనా డబ్బు ఇచ్చినాడా అని చెప్పి అడిగా. ఇంటికి వచ్చి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగలేదు సార్, డబ్బులు కదా దేవుడు ఎరుగు అని చెప్పి మాటలు వినిపించారు. మీరంతా కూడా విన్నారు. పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు. పార్టీ నుంచి పార్టీ క్యాడర్ ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తా ఉంది. సీను దగ్గర నుంచి మా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ, కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు. ఈ రోజు నుంచి కాదు, 2 రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తా ఉన్నారు. ప్రజలకు అందుబాటులో